రోహిత్ అన్న ఎట్టుంది పర్ఫార్మెన్స్? పోలే అదిరిపోలే. ఎస్ తమ్ముడు సూర్యుడు ఇజ్జత్గా పన్నావు తమ్ముడు. మన ఒనియాలు ఓ పక్క వరుస పెట్టి కాలెత్తెత్తుంటే ఒక్కనివి నిలబడి ఒంటరి పోరాటం చేసినావు చూడు. నీ అవ్వ సూపర్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కానీ ఆ మాట కామాటవా, ఇన్నాళ్ళు మీరు ఆడిన ఆట ఏంది, గీ ఆట ఏందిలే. నీ అవ్వ ఇన్ని దినాలు ఆపోజిట్ నేలకు గజ్జలు వణికేవి, కానీ ఈ పొద్దు యావత్ ఇండియాకే వణికిస్తున్నారు ఏందిలే. ఏంది తమ్ముళ్ళు గిది? అమెరికా పిల్లల మీద గిట్టేనా ఆడేది? రేపొద్దున సూపర్ 8లో సెమీస్లో వామ్మో తలుచుకుంటేనే గజ్జలు వణుకుతున్నాయి కదవా. ఫస్ట్ మ్యాచే కదన్నా, ఆయన గిట్ట జరగడం మనకు మంచిదేనే. చూడు గీ సిచ్యువేషన్ లో కూడా మన బౌలర్లు ఎట్ట కంబ్యాక్ చేసినారో. రేపు సూపర్ 8లో సెమీస్లో గీ ఎక్స్పీరియన్స్ పని కొత్తది, అంత మన మంచికేనే. ఏంది తమ్ముడు ఏమొత్తది ఎక్స్పీరియన్సా? అరే మళ్ళా ఇన్ని దినాలుగా గూగుల్ పే ఫోన్ పే సిరీస్లు నాకనికనా ఆడిండేది. నీ అవ్వ ఆయనతో మన సూర్యుడు కూడా కాలెత్తేసింటే 100కే అలౌట్ అవుతుండ్రి. దెబ్బకు మొత్తం ఇజ్జత్ మొత్తం బిక్తుండే. నీ అవ్వ గందుకే చెప్పేది ఆంతలకు పయ్యర్ల కండ్లు పెట్టుకుని ఆడు రాని. గడ సర్కిల్ బయట గాలబడిందే లింగు లింగుమని ఇద్దరు సీదా పట్టుకరని జోపితే పట్టుకోకుండా ఉండనిక వాని గాలే మన పాకిస్ అనుకున్నావా తీటనైన్లు అనుకున్నావాలే. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. అన్నట్టు చూసినావలేనో గా ఇసుకిసుగాడు కూడా సేమ్ గట్టిన బిస్కెట్ అయినాడన్నో. అవునులే కిస్మిస్ ఊపుడు జిల్లా గార్జిల్లలాక నీలికి జోపుతోనివి కదలే. కొంచెం పైకి ఎగిచ్చి సపరేయలేకపోతువే. జస్ట్ ఇమాజిన్ తమ్ముడు, ఒకేళ మన సూర్యుడు కూడా దబ్బున మీ లెక్కనే బిస్కెట్ అయింటే. జస్ట్ ఇమాజిన్ తమ్ముడు. ఎస్ నిజం చెప్పాలంటే 77కి 6 పుల్లలు పడే తలకల్లా మ్యాచ్ వీకింది తీంగ. రేపు ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చినామని స్టేటస్ పెడదాం అనుకున్నా, కానీ గసువంటి స్టేజ్ నుంచి మ్యాచ్ గెలిచినాం చూడు. ఐ కాంట్ బిలీవ్ దిసే. గెలిచినారు తీవే తొక్కలో మ్యాచ్. గెలుపు కూడా ఓ గెలుపాలే. నీ అవ్వ దేవర్దున్నలాక అంత ఎడల్పు గాలబడినావు. అంత స్లో బాల్ని జోపితే మిద్దెలకు దాకాలే. గిట్టనవే బిస్కెట్ అయ్యేది. వా అన్నవు బ్యాటింగ్ లో ఫ్లాప్ అయినానే నిజమే, కానీ గిట్ట బ్యాటింగ్ లో ఫ్లాప్ అయినప్పుడు బౌలింగ్ లో విజృంభించతోనే గసువంటి ఆల్రౌండర్ ని నన్ను గాన సరిగా యూజ్ చేసుకోనింటేనా, గదే నాకు బౌలింగ్ ఇచ్చింటేనా మనం 100కి డిక్లేర్ ఇచ్చిన మ్యాచ్ ని గెలిపించతోని. ఎస్ నిజమే తమ్ముడు, నీ గాన బౌలింగ్ ఇచ్చింటే కథ నిజంగానే వేరే ఉంటుండేవే. అయినా మ్యాచ్ గెలిచినాం కదా, నాకు ఇసువంటప్పుడు కూడా ఏం తగ్గి మింగులు లైట్ తీసుకన్నా. ఓసిని గెలిచడం కాదు తమ్ముడు, ఎట్ట గెలిచినామన్నదే కదా మ్యాటరు. నా దృష్టిలో అయితే ఇది గెలిపే కాదువే. ఎందుకు మీ లెక్కనే మన సూర్యుడు కూడా దబ్బున కాలెత్తేసిన మనం మీ అబ్బాయి పుల్లలు వీకకున్నా ఏందివే. జస్ట్ ఇమాజిన్ తమ్ముడు, ఇద్దరిట్లో ఒక్కరు చేతులు ఎత్తేసినా ఏమైతుండవే మ్యాచ్. అరే వరల్డ్ కప్ లో గది కూడా ఫస్ట్ మ్యాచ్ లో పైగా అమెరికా పిల్లల మీద గిట్టనవే ఆడేది. గిదైతే మీ తన నుంచి బొత్తుగా ఎక్స్పెక్ట్ చేయలేదు తమ్ముడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఎస్ తమ్ముడు సిరాజో సూపర్ వే. వాని గంటల దాంట్లో బాగా ఆడేది గా ఓపెనర్లు ఇద్దరే. ఇంత తక్కువ స్కోర్ని కాపాడేటప్పుడు కూడా ఇన్ని దినాల సంధి మ్యాచ్ ప్రాక్టీసే లేకుండా వచ్చి వాని గంటలు ఇద్దరిని పిసికినావు చూడు. అన్బిలీవబుల్ తమ్ముడు. చెయ్యాలన్నా బిలీవ్ చెయ్యాలి, చెయ్యకుంటే ఎట్ట చెప్పు. మన జెస్సీబాయ్ ఉంటే బిలీవ్ ఇన్ జెస్సీబాయ్, జెస్సీబాయే లేకుంటే వన్ అండ్ ఓన్లీ బిలీవ్ అన్ మియాబాయ్. మనతో కథ మొత్తం వేరే ఉంటది. ఎస్ సూపర్ తమ్ముడు. ఏందో చూడే రోహిత్ అన్న, గా రానగానికి ఇంజూర్ కావడం ఏంది, యాడనో డ్యూటీ చేసుకుంటున్న మీ అబ్బాయి స్క్వాడ్లోకి రావడం ఏంది, వచ్చినాడితే ఫస్ట్ మ్యాచ్లోనే ప్లేయింగ్ లెవెల్లోకి రావడం ఏంది, వచ్చి కష్టకాలంలో 3 పుల్లలు వీకడం, అంత మినమిన జరిగిపోయింది చూడే. గిదంతా గాడ్స్ ప్లాన్ తమ్ముడు, అంత మన మంచికైతే. ఒరే రానగా ఏందిలేగిది, ఇన్ని దినాలు నిన్ను బండగుంజ ఎద్దును కదా సాగినట్టు మేపి తాపి సాకితే తీరా బండ పందెం వచ్చే తలకల ఎద్దు కదా మెత్తబడినట్టు. ఏంది తమ్ముడు గిది? పుసుకున్న వరల్డ్ కప్ ముందర ఇంజూర్ అయితివి, గది కూడా ప్రాక్టీస్ మ్యాచ్ లో. ఐ కాంట్ బిలీవ్ దిస్ వే. ఏం చేస్తావు తీయన్నా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. వన్స్ అగైన్ ఒరే రానా, థ్యాంక్ యూ సో మచ్ వే. నైనా పటేలు, అభిషేక్ గాని, ఇసుకిసు గాని, తిలక్ గాని, రింకుని, దూబేని, ఆఖరికి మెంటలోని కూడా అందరిని పిసికి వాడేసి గా సూర్యుని ఒక్కని పిసికలేకపోతిరాలే. నీ అవ్వ గిట్ట ఊరిచ్చి డిసప్పాయింట్ చేస్తే ఎట తమ్ముడు? గా ఒక్క పుల్లని పిసికింటే అయిపోతుండే కదవే. ఓసని మ్యాచ్ పీకినందుకు మాకేం బాధ లేదన్నా, చాలు మంచిగా గట్టి పోటిచ్చినాం సాల్తీయే. అన్నట్టు ఒరే ఆలిగా గెలిచినారంట కదలే, కంగ్రాచులేషన్స్ వే. ఎనీహౌ సెమీస్కి అయితే వస్తారు కదా. వస్తామన్నా వస్తాం, రివెంజ్ తీర్చుకుంటాం, వెయిట్ చేరి పక్క వస్తాం. చాలు ఆ మాట చాలు తమ్ముడు, మీరు ఆడతామంటే చాలు, ఇంకేం వద్దువే. తెలిసి హార్దిక్ భాయ్, మాతో మ్యాచ్ అంటే గదే మా ఎన్నలతో ఆడితే వచ్చే క్రేజ్ ని క్యాచ్ చేసుకుందామనే కదా ఇదంతా. తెలిసి తీయే, ఎవరికి తెలియదని. క్రేజా తొక్క వయాగ్రల్ ఆర్డర్ ఇచ్చినాం వే. మళ్ళా ఆడ 30 కాటు డబుల్ కాట్ అంటే ఆర్డర్ క్యాన్సల్ అన్నా చేసుకుందామని అడుగుతున్నా.
ఒరే అలిగా చూస్తున్నావలే చూత్తన్నా అన్ని చూస్తున్నానే ఫస్ట్ ఈ గ్రూప్ స్టేజ్ అయిపోని చెప్తా. ఏందిలే నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు. నీ అవ్వ నిన్ననే పిల్లోడు అసరఫ్ గాని క్యాచ్ని పిసికేసింటే అయిపోతుండే. దెబ్బకి ఇవాళ సోషల్ మీడియా మొత్తం సినిగిపోతుండే. గా పిల్లల మీద గిట్టెన ఆడేది. ఎస్ కరెస్టే చూడే నీ అవ్వ. నేను కూడా అందరి సరిత కాలెత్తేసింటే వామ్మో ఊహించుకుంటేనే దడ ఉడుతుంది. గెలిచినప్పుడు ఇటువంటివి ఏం పట్టించుకోకూడదు. లైట్ తీసుకరి బాబర్ అన్న ఏమన్నా అంటే అన్నావంటావు గాని మనం ఆడేది T20 వన్డే కాదు. మరి అంతరానన్న గుల్లించుకొని ఆడేది. గుల్లియాక జోపుతారు. నీ వాళ్ళది గ్రౌండ్ చూసినావు కదా ఎంత జంపు గాలబడిందో. ఓసిని నీకు ఆపోజిట్ గా చిన్న గ్రౌండ్ ఉండాలి, చిన్న టీం ఉండాలి. నీ అక్క నువ్వెక్కడ దొరికినావే మా పానానికి. ఇంకా నయం పవర్ ప్లే దాడితే 4 ఏమని చెప్తలేవు అన్నట్టు. ఒరే అలిగా ఒకవేళ మీ మ్యాచ్ బిస్కెట్ అయ్యింటే ఏందిలే పరిస్థితి. ఏముందన్నా క్రికెట్లో పాలిటిక్స్ బొత్తిగా ఉండొద్దు. ఇండియా పాకు బాయ్ బాయ్. క్రీడా స్ఫూర్తిని చూపిస్తామని చెప్పి టాస్క్ వస్తా. ఓసని నీ అవ్వ. ఒరే అలిగా తూ అంటే తురుచుకుని పోయే నీలాంటి ఉత్తర బిత్తరగానైతే యాడ సుర్రా బహుమన్నా గల్లొట పిసినాల గురించి పక్కన పెట్టే. నెక్స్ట్ మ్యాచ్ కి టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పి పోయి ప్రిపేర్ అవుతాం. అసలే ఈ తాపు మ్యాచ్ బ్రిటిష్ నేలతోనంట. సో దబ్బికిన చెప్పి పోయి ప్రాక్టీస్ చేసుకుంటాం. ఎదారు చేయకు ఆ టైం మచ్చుకుంది బుగులు పడాకు. గా స్కాట్లాండ్ పిల్లల మీద ఎట్ట గెలిపిస్తున్నావు గట్టెనే ఏంది కథ గట్టెనే సేమ్ ఉంటది తీవా బుగులు పడాకు. ఫస్ట్ 16 నూర్లను కలెక్ట్ చేసుకోపో మై హూనా. బహుమన్నా యా మాట చూడే. ఐసీసీ మ్యాచ్లు అంటే ఐసీసీ మ్యాచ్లేనే. నీ ఎవ ఫస్ట్ రోజు 3 మ్యాచ్ల్లో పిల్లలు ఆదరగొట్టినారే. నిజం చెప్పాలంటే ఊహించినారు చూడే. ఇంకా నెక్స్ట్ ఆడే మ్యాచ్లను ఊహించుకుంటేనే వామ్మో ఉంటాయి. మళ్ళా చెప్పినా కదా తమ్ముడు. ఎందుకు 2 రోజులు ఏంది 2 రోజులు వెయిట్ చేసాలు. బహుమ 2.1 టిప్స్ కూడా ఎట్టుంటే చూస్తారు. చూపిస్తా కథ మొత్తం రొచ్చు ఉంటుంది చూడి. సో ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే గెలిచినాం కానీ ఉచ్చైతే పడింది ఫ్రెండ్స్. ఎందుకంటే బౌలింగ్లో బూమ్ కూడా లేడు. టార్గెట్ చూస్తే చిన్నగా ఉంది. ఒకనొక టైంలో మ్యాచ్ ఏమైతుందో ఏమనిపించింది. కానీ మన సిరాజ్ మాత్రం కంబ్యాక్తో అదరగొట్టినాడు. మ్యాచ్ ఇంత ఇంట్రెస్టింగ్గా మారడానికి మెయిన్ మన బ్యాటర్లో ఆడే అటాకింగ్ అప్రోచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గట్ట ఎప్పుడు అటాకింగ్ అప్రోచ్తోనే ఆడితే వస్తే 260 వస్తుంది, లేకుంటే గిట్ట 160 వస్తుంది. సో ఇది మనోళ్ళు సూపర్ 8కి ముందర వేకప్ కాల్గా భావిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎనీహౌ మీకేమనిపిస్తుంది ఈ మ్యాచ్ పై? మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. సో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికంతే. వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. అటనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.